ఈరోజు వీడియో ఎనీ డిటిహెచ్ రిమోట్ ఉపయోగించి టీవీ రిమోట్కి ఎలా పేరింగ్ చేయాలి అన్నది ఈరోజు వీడియో అండి. ప్రతి డిటిహెచ్ రిమోట్ పేరింగ్ అవ్వదండి, ఓన్లీ యూనివర్సల్ రిమోట్లు మాత్రమే పేరింగ్ అవుతాయి. ప్రస్తుతానికి డిటిహెచ్ రంగంలో టాటా స్కై, సన్ డైరెక్ట్, ఎయిర్టెల్ ఈ 3 ఉన్నాయండి. దీంట్లో సన్ డైరెక్ట్ అనేది యూనివర్సల్ రిమోట్ కాదండి, ఓన్లీ టాటా స్కై, ఎయిర్టెల్ మాత్రమే యూనివర్సల్ రిమోట్లు. చూడండి, ఈ 2 మాత్రమే యూనివర్సల్ రిమోట్లు అండి. సన్ డైరెక్ట్ యూనివర్సల్ రిమోట్ కాదు. ఎందుకు యూనివర్సల్ రిమోట్ కాదు అంటే, యూనివర్సల్ రిమోట్కి చూడండి ఇలా పైన పవర్ బటన్, ఏవి బటన్, టీవీ బటన్ అని ఆప్షన్లు ఉంటాయండి. ఇక్కడ టీవీ బటన్ ఆప్షన్ ఏంటంటే, ఇది టీవీకి సపోర్ట్ చేస్తుందండి, అంటే టీవీ ఆన్ ఆఫ్ని సపోర్ట్ చేస్తుంది. ఏవి అంటే మనము సెటప్ బాక్స్కి, టీవీకి కనెక్ట్ చేసే హెచ్డిఎంఐ కేబుల్ను కానీ, ఏవి కేబుల్ను కానీ ఇది ఆన్ ఆఫ్ చేస్తుందండి. ఇది టీవీ ఆన్ ఆఫ్ చేస్తుంది. ఈ పవర్ బటన్ సెటప్ బాక్స్ పవర్ బటన్ అండి. ఇది చూడండి, దీంట్లో కూడా సేమ్ ఇస్తా చూడండి. ఫస్ట్ది టీవీ బటన్ అండి, టీవీ ఆన్ ఆఫ్కి. తర్వాతది మ్యూట్ బటన్ అండి. తర్వాతది ఎస్టీబీ బటన్ అండి. ఎస్టీబీ అంటే సెటప్ బాక్స్ అని అర్థం. సెటప్ బాక్స్ పవర్ ఆన్ ఆఫ్, టీవీ ఆన్ ఆఫ్. ఈ ఏ అండ్ వి అనేది హెచ్డిఎంఐ కేబుల్ని కానీ, ఏవి కేబుల్ని కానీ ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుందండి. ఏమి సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకు సన్ డైరెక్ట్లో చూసుకోండి, ఓన్లీ పవర్ బటన్ మాత్రమే ఉంది, అంటే సెటప్ బాక్స్ పవర్ బటన్ అంటే దీంట్లో ఎటువంటి టీవీ పవర్ బటన్లు కానీ ఏమీ లేవు. చూసుకోండి అంటే మనము ఈ వీడియోలో సన్ డైరెక్ట్ని తీసేద్దాం. ఓన్లీ టాటా స్కై, ఎయిర్టెల్ని ఎనీ టీవీ రిమోట్తో పైరింగ్ ఎలా చేయాలి అన్నది ఈరోజు వీడియో అండి. ఇదిగోండి శాన్యో రిమోట్ అండి. ఇదిగోండి నాది శాన్యో టీవీ. ఇప్పుడు ఎయిర్టెల్ నుంచి శాన్యో టీవీకి పైరింగ్ ఎలా చేయాలి అన్నది ఈరోజు వీడియో అండి. ఆల్రెడీ నేను ఒక రిమోట్తో పైరింగ్ చేశానండి. చూడండి, ఇది ఎలా పైరింగ్ అవుతుందో చూద్దాం ఒక్కసారి. చూడండి, ఫస్ట్ పవర్ బటను అంటే టీవీ పవర్ బటను చూడండి ఆన్ ఆఫ్ అయిపోయిందా. చూడండి, మళ్ళీ ఆన్ చేస్తున్నాను, చూసుకోవచ్చు ఆన్ అయింది. అదేవిధంగా మ్యూట్ బటను, దీంట్లో ఏమేమి సపోర్ట్ చేస్తాయంటే ఏవి టీవీ ఒకటి, మ్యూట్ బటన్ ఒకటి, టీవీ ఆన్ ఆఫ్ మ్యూట్ బటను ఒకటి, టీవీ బటన్ ఒకటి పనిచేస్తుందండి, మ్యూట్ బటన్ ఒకటి పనిచేస్తుందండి, ఏవి టీవీ ఒకటి పనిచేస్తుందండి. సౌండ్ పెంచడానికి, తగ్గించడానికి ఈ పైరింగ్ అవుతాయండి. ఇవన్నీ పైరింగ్ అవుతాయి, అంటే మెయిన్ ఇవన్నీ ఉన్నాం. చూడండి, మ్యూట్ బటను చూడండి, మ్యూట్ సింబల్ వచ్చింది, మళ్ళీ పోతుంది. అదేవిధంగా ఏవి టీవీ, ఇది నొక్కగానే చూడండి ఓపెన్ అయింది కదండి, చూసుకోవచ్చు. మనకి డైరెక్టర్గా తీసుకువెళ్ళిపోతుంది ఏ పోర్ట్లో ఉంటే ఆ పోర్ట్లోకి. ఇదిగోండి వాల్యూమ్ అప్ అండ్ డౌను, ఇదిగోండి వాల్యూమ్ పెరుగుతుంది, తగ్గిస్తే తగ్గుతుంది. అంటే ఈ రిమోట్ పేరింగ్ అయిందండి. ఇంకొక రిమోట్ తీద్దాం. చూడండి, ఇది ఒక రిమోట్. చూడండి, వీటితో ఆన్ ఆఫ్ చేస్తాను. చూడండి, ఆన్ ఆఫ్ అవ్వట్లేదు. దీంట్లో సర్వీస్ లేవు. చూడండి, పవర్ ఆన్ ఆఫ్ అవ్వట్లేదు. అదేవిధంగా మ్యూట్ బటన్ పనిచేయట్లేదు, ఏవి టీవీ కూడా పనిచేయట్లేదు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కూడా పనిచేయట్లేదు. అంటే రిమోట్ అయితే వెలుగుతుంది కానీ దీనికి పైరింగ్ అయితే అవ్వలేదు. ఇప్పుడు ఈ రిమోట్కి పైరింగ్ చేద్దామంటే ఇది ఎలా చేయాలి అన్నది ఈరోజు వీడియో. చూడండి, ముందు మీరు ఈ రిమోట్కి మూడు 3 అడుగులు లేదా
అదే 3 ఫీట్ లేదా 6 ఫీట్ దూరంలో ఎంత దగ్గరగా దూరం ఉంచుకోవాలి. ఉంచుకునేటప్పుడు మీకు ఎయిర్టెల్ రిమోట్లో ఓకే బటన్, అదేవిధంగా నెంబర్ 2 బటన్ ఒకేసారి ప్రెస్ చేసి పట్టుకోవాలండి. ప్రెస్ చేసినప్పుడు మీకు ఎయిర్టెల్ రిమోట్లో ఆ బటను 2 సార్లు బ్లింక్ అయ్యి వెలుగుతుందండి. చూడండి మళ్ళీను ఈ రెడ్ బటన్ అనేది 2 సార్లు బ్లింక్ అయిన తర్వాత దాకా ఇది గట్టిగా పట్టుకొని ఉండాలండి. బ్లింక్ అయిన తర్వాత 2 ఒకేసారి వదిలేస్తే ఇది నాన్ స్టాప్గా వెలుగుతూ ఉంటుందండి. మళ్ళీ ఒకసారి చేద్దాం. ఓకే బటన్, నెంబర్ 2 బటన్ 2 సార్లు బ్లింక్ అవ్వాలి. 1 2 వదిలేయాలి. ఇలా లైట్ వెలుగుతుంది. ఇప్పుడు మనం ఏ బటన్ అయితే ఫైరింగ్ చేయాలనుకుంటున్నామో ఆ బటన్ నొక్కితే ఈ లైట్ ఆగిపోవాలండి. మనం ఇప్పుడు ఇది ఫైరింగ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇది నొక్కినప్పుడు ఈ బల్బు ఆగిపోవాలి. మళ్ళీ ఇది రిలీజ్ చేసేటప్పుడు ఈ బల్బు వెలగాలండి. అయితే అప్పుడే మాత్రమే ఇది ఫైరింగ్ అవుతుంది. మళ్ళీ ఫైరింగ్ చేద్దాం. ఓకే బటన్, నెంబర్ 2 బటన్ చూడండి. 1 2 వదిలేసాను. బ్లింక్ అయింది కదండి. ఇది ఫైరింగ్ చేయాలనుకుంటున్నాను. ఇలా పట్టుకుంటే ఆగింది. రిలీజ్ చేస్తే మళ్ళీ వెలగాలి. వెలిగిందండి. ఇప్పుడు టీవీ రిమోట్లో పవర్ బటన్ నొక్కి పట్టుకోవాలి. నొక్కి పట్టుకున్నప్పుడు 2 సార్లు బల్బు బ్లింక్ అవ్వాలండి. ఈ బల్బు 2 సార్లు బ్లింక్ అవ్వాలి. బ్లింక్ అయితే సక్సెస్ అయినట్టు. వెంటనే ఓకే నొక్కేయాలి. ఓకే నొక్కితే ఆటోమేటిక్గా అది 2 సార్లు బ్లింక్ అయ్యి ఆగిపోతుందండి. అంటే అంతా 2 బ్లింకింగ్లు అయిన వరకు వెయిట్ చేయాలండి. ఇది నొక్కినప్పుడు ఇక్కడ బల్బు 2 సార్లు బ్లింక్ అవ్వాలి. అలా బ్లింక్ అయినప్పుడు మనకు ఈ స్విచ్ ఫైరింగ్ అవుతుందండి. ఆ ఫైరింగ్ అయిన తర్వాత మనం ఓకే బటన్ నొక్కితే బల్బు 2 సార్లు బ్లింక్ అయ్యి ఆగుతుంది. అప్పుడు మనకి ఈ బటన్ ఫైరింగ్ అయిందని అర్థమండి. చూడండి సరే కదా, ఇది టీవీది. అది ఓకే చూడండి ఆఫ్ అయింది. అంటే ఈ స్విచ్ ఆ టీవీకి ఫైరింగ్ అయిందని అర్థం అండి. ఓన్లీ ఒక స్విచ్ మాత్రమే ఫైరింగ్ అవుతుందండి. మరి ఇంకే స్విచ్లు ఫైరింగ్ అవ్వవు. మనం ఏ స్విచ్ ఫైరింగ్ చేయాలని అనుకుంటే ఆ స్విచ్ని సేమ్ ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లోనే మళ్ళీ చేస్తే ఆ స్విచ్ ఫైరింగ్ అవుతుందండి. ఇప్పుడు ఆఫ్ అయిపోయింది చూడండి, రెడ్ వస్తుంది కిందలో. ఇదిగోండి మనం మళ్ళీ ఇది నొక్కినప్పుడు మాత్రమే మనకి ఆన్ అవుతుంది. ఇది మళ్ళీ ఆన్ అయింది. అంటే మనకి టీవీ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఫైరింగ్ అయిందని అర్థం అండి. తర్వాత మనం మ్యూట్ బటన్ని ఫైర్ చేద్దాం. ప్రస్తుతానికి మనం ఒకసారి చెక్ చేద్దామండి మ్యూట్ బటన్ ఫైరింగ్ అయ్యిందా అవ్వలేదన్న విషయం. ఓపెన్ అయిన కింద మ్యూట్ బటన్ నొక్కుతున్నాను. చూడండి మ్యూట్ బటన్ ఫైరింగ్ అవ్వలేదు. ఇక్కడ బల్బ్ అయితే వెలుగుతుంది కానీ అది తీసుకోవడం లేదు. ఇంకా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఉంది, ఫైరింగ్ అవ్వలేదు. ఏబీ బటన్ కూడా ఫైరింగ్ అవ్వలేదు. ఇప్పుడు మనం మ్యూట్ బటన్ని ఫైరింగ్ చేద్దాం. చూడండి సేమ్ ప్రాసెస్సే. మళ్ళీ ఇంత దూరంలో ఉంచుకొని ఓకే బటన్, నెంబర్ 2 బటన్ లాంగ్ ప్రెస్ చేయాలండి. ఒకేసారి ప్రెస్ చేయాలండి. మనకి ఇలా బ్లింక్ అవుతుంది. 2 సార్లు బ్లింక్ అయిన తర్వాత వదిలేయాలండి. ఇలా బ్లింక్ అవుతుంది. ఇప్పుడు మనం మ్యూట్ బటన్ ఫైర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మ్యూట్ బటన్ని ఇలా నొక్కినప్పుడు ఆ బల్బు ఆగాలి. విడిచిపెట్టేటప్పుడు మళ్ళీ వెలగాలండి. ఈ రిమోట్లో మ్యూట్ బటన్ ఇక్కడ ఉంది చూడండి. ఇది ప్రెస్ చేసినప్పుడు ఆ బల్బు 2 సార్లు బ్లింక్ అవ్వాలి. 2 సార్లు బ్లింక్ అయితే ఫైరింగ్ అయ్యిందని అర్థం అండి. తర్వాత వెంటనే ఓకే బటన్ నొక్కేయాలి. 2 సార్లు బ్లింక్ అయితే ఫైరింగ్ అయ్యిందండి. 4 సార్లు బ్లింక్ అయితే ఫైరింగ్ అవ్వలేదని అర్థమండి. వెంటనే మీరు మళ్ళీ ఈ ప్రాసెస్ చేయాలండి. చూడండి మ్యూట్ బటన్ వచ్చింది సింబల్ సరే కదా. ఇంకా వాల్యూమ్ బటన్లు గట్రా ఏమీ ఇంకా అవ్వలేదు. ఓన్లీ మ్యూట్ బటనే అయ్యింది. 2 అయ్యాయి. ఎస్టీవీ బటన్, మ్యూట్ బటన్ అయ్యాయి. ఎస్టీవీ బటన్ అదే మ్యూట్ బటన్. ఇప్పుడు ఏవీను సౌండ్స్ని చేద్దాం. చూడండి మళ్ళీ సేమ్ ప్రాసెస్సేనండి. టీవీని ఆన్ చేద్దాం.
మళ్ళీ సేమ్ ప్రాసెసేనండి. ఓకే బటన్, నెంబర్ 2 బటన్ ఇలా లాంగ్ ప్రెస్ చేయాలండి. లైట్ 2 సార్లు బ్లింక్ అయ్యి వదిలినప్పుడు అది వెలుగుతుంది. మనం ఏవి బటన్ చేయాలనుకుంటున్నాం, ఏవి బటన్ నొక్కినప్పుడు ఆగాలి, అప్పుడు వెలగాలి. అదేవిధంగా ఇక్కడ సోర్స్ బటన్ నొక్కితే బల్బు 2 సార్లు బ్లింక్ అవ్వాలి. ఓకే, వెంటనే ఓకే నొక్కేయాలి. మళ్ళీ చూడండి సక్సెస్ అయింది. నెక్స్ట్ మళ్ళీ సౌండ్కి కూడా మళ్ళీ సేమే. ఓకే బటన్, నెంబర్ 2 బటన్ 2 సార్లు బల్బ్ బ్లింక్ అవ్వాలి, రిలీజ్ చేయాలి. సేమ్ అలా బల్బ్ వెలిగిన తర్వాత వాల్యూమ్ అప్ బటన్ నొక్కినప్పుడు ఆవాలి, తీసినప్పుడు మళ్ళీ ఆఫ్ అవ్వాలి. ఇక్కడ వాల్యూమ్ బటన్ నొక్కాలి, 2 సార్లు ప్రెస్ అవుతుంది. ఓకే, వాల్యూమ్ డౌన్ బటన్, ఇక్కడ వాల్యూమ్ డౌన్ బటన్, ఇప్పుడు ఓకే నొక్కేయాలి. పేరింగ్ అయితే అయింది. చూడండి, వాల్యూమ్ మైనస్ బటన్ అయితే ఇంకా పేరింగ్ అవ్వలేదు, ఓన్లీ ప్లస్ బటన్ అయ్యింది. మళ్ళీ మనం మైనస్ బటన్ కోసం మళ్ళీ చేద్దాం. ఓకే బటన్, నెంబర్ 2 బటన్, ఓకే, మైనస్ని నొక్కాం, అందులో మైనస్ని కూడా నొక్కేద్దాం. ఓకే బటన్ నొక్కేద్దాం. చూడండి మైనస్ కూడా అవుతుంది. ఇప్పుడు మనం అన్ని చేసినవన్నీ ఒకసారి టెస్టింగ్ చేద్దాం. తర్వాత చేద్దాం. ముందు మ్యూట్ బటన్ అవుతుంది. అదేవిధంగా ఏబీ టీవీ బటన్, ఇది కదా ఏబీ టీవీ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్, పవర్ ఆఫ్ ఆన్ బటన్. ఓకేనండి. ఈ విధంగా మీరు పైరింగ్ చేసుకోవాలండి. ఎయిర్టెల్ రిమోట్, టాటా స్కై రిమోటు ఇదే సేమ్ ప్రాసెసేనండి. టాటా స్కై రిమోట్లో కూడా ఓకే బటన్, నెంబర్ 2 బటనేనండి. దీనికి కూడా సేమేనండి, ఏమీ మారదు. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో టాటా స్కై రిమోట్కి, టీవీ రిమోట్కి ఎలా పైరింగ్ చేయాలి అన్నది వీడియో అండి.